సినిమా స్టార్టింగ్లోనే డిమాంట్ కాలనీ పార్ట్ 1 కథను క్లుప్తంగా పరిచయం చేసిన అజయ్ జ్ఞానముత్ డిమాంట్ కాలనీ పార్ట్ 2ను ఆసక్తికరంగా ప్రారంభించాడు. సినిమా కథను 3 క్యారెక్టర్లతో ముడిపెట్టి ఒక్కొక్కటిగా పరిచయం చేసే ప్రయత్నం చేశాడు అజయ్ జ్ఞానముత్. తొలి పరిచయంగా హీరోయిన్ డెబీ భర్త ఆత్మహత్య చేసుకోవడం, డెబీ బౌద్ధ సన్యాసాల సహాయంతో తన భర్త ఆత్మతో మాట్లాడే సన్నివేశాలు చాలా భయానకంగా ఉంటాయి. రెండో క్యారెక్టర్ కవల సోదరులు అయిన శ్రీనివాస్ రఘునందన్ చుట్టూ తిరుగుతుంది. డెబీ భర్త ఆత్మకు ఈ కవల సోదరుల మరణాలతో ముడిపెట్టి తీసిన సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మూడవ క్యారెక్టర్ ఎక్కడో హాస్టల్లో ఉన్న 3 ఆడపిల్లలు ఒక పుస్తకం చదివి డిమాంట్ హౌస్లో ప్రత్యక్షమవ్వడం, అక్కడ వారికి ఎదురయ్యే భయానక సన్నివేశాలు మన గుండెల్లో గుబులు పుట్టిస్తాయి. రఘునందన్ తన సోదరుని కాపాడుకుంటాడా? డెబీ డిమాంట్ దగ్గర చిక్కుకున్న తన భర్త ఆత్మకు శాంతి చేకూరుస్తుందా అన్నది డిమాంట్ కాలనీ పార్ట్ 3 వచ్చినంత వరకు ఎదురు చూడాలి. కవల సోదరుల పాత్రలో నటించిన అరుళ్ నిధి చక్కటి నటనను ప్రదర్శించాడు. ఇది అందరితో కలిసి చూసే మూవీయా అంటే చిన్నపిల్లలతో చూడకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.